ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన నాన్న పెరకకొండారం శాలిగౌరారం మండలము. అయితే నా పిల్లల చదువుల కొరకు నల్లగొండకు వచ్చినాము. ఆడ ఇల్లు కట్టుకున్నా, అందరికి చదువులు చెప్పించిన, కోళ్ళ పారం వేసిన, బర్ల పాలు విన్నా. మాకు నౌకర్లు లేవు, ఏవి లేవు. నా 2 కొడుకులు, ఒక బిడ్డ. 2 కొడుకులకు నౌకరే, బిడ్డకు నౌకరే, 2 కోడళ్ళకు నౌకరు చెప్పించిన. వాళ్ళని ఏం చేసిన, ఒక్కింటోళ్ళని చేసిన నాన్న. వాళ్ళకు ఊళ్ళో ఇల్లు లేదు, తండ్రి లేడు. తండ్రి లేని పిల్లలని నా 2 కొడుకులకు 2 అక్కలు చెల్లెండి అని చేసిన. విన్నావా? చేసేసరికనే ఇంకా అందరు ఒకటే ఎన్నో ఇబ్బందులు పెడితే 15 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెట్టిరుగా నేను పట్టించుకోలే. ఇక్కడ బువ్వ బారెడు పట్టాలి ఏదన్నా చేసుకొని అనుకొని ఊకుంటే 10 గంటల రేత్రికి నా బ్యాగ్ బయటేసింది నా పెద్ద కోడలు. 10 గంటల రేత్రికి వేస్తే మరి అప్పుడు కొడుకు వచ్చి కోడలు వేస్తుందయ్యా. అప్పుడు కొడుకు వచ్చి అమ్మ కోడదాంతో నేందే రావే అమ్మని రావాలన్నా. ఇప్పుడు 5 ఏళ్ళు నాయన. అయితే చిన్నగా నువ్విచ్చిండ్రు, ఎవరు లేకుండా ఇంట్లో బంధించిండ్రు. వాళ్ళ పెన్షన్ 2 తీసుకొచ్చిండు. 400 గదాల ప్లాటు ఇల్లు పట్టా చేసుకుర్రు. అటోర్లు వాళ్ళకి 16 ఎకరాలు పట్టా చేసిన. నా పేరు మీద 4 ఎకరాలు ఉండే. ఆ 4 ఎకరాలు పట్టా చేసుకుర్రు. చేసుకొని ఏమన్నారు, అమ్మ నీకు వెనకటి ఇల్లు, నీకు ఎత్తుకుండి కట్టిస్తాం, అటాచ్ బాత్రూమ్ కట్టిస్తాం, నాకు పట్టా చేయమని చేసి నన్ను మోసం చేసి నా ఇల్లు కూలగొట్టింది. నా కొడుకులే మోసం చేసిండ్రు. నా కొడుకులు కోడళ్ళు కలిసి ఒక కుటుంబం కాబట్టి నన్ను నాగం చేసిండ్రు. అందరు ప్రజలంతా నాకు అండగా ఉన్నారు. నాకు అక్కలు చెల్లెళ్ళు తోడు నీడ అట్టిల్లు పుట్టిల్లు ఏది లేదు నాన్న. నేను ఒంటరిగా బతికినా కానీ ఎట్లా బతికినా, మామ పుట్టంగానే మంది ఇంట్లో మా నాయన మామ వేసి వచ్చిండ్రు. 5గురు వచ్చిండ్రట మా ఇంట్లో బతుకుతలేరని. మంది ఇంట్లో పెరిగిన నాన్న విన్నవా. 10 ఏళ్ళకి మా అన్న తీసుకొచ్చిండు. మా అన్న ఒక్కడు మారన్న. అయితే పాలోళ్ళు కూలగొట్టిందానా పట్టా చేసుకుంటూ నా పాత ఇల్లు కూలగొట్టి వాళ్ళకి అందరికి మంచిగా బిల్డింగులు కట్టించిన. ఇప్పుడు పెద్ద ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నానే, ఫోన్లు కట్ చేయటం, వాళ్ళతో మాట్లాడినట్టు. రఘుపతి రెడ్డి. చిన్న ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి. నల్గొండ. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నల్గొండ చేస్తుండ్రు. కానిస్టేబుల్ పోయి ఏందో చిన్న పోస్ట్ ఏందో వచ్చిందట. అది వచ్చిందట. పెద్ద చిన్న కొడుకు IBOలో చేస్తాడు, 1,80,000 జీతం. చిన్న కోడలికి 60,000 జీతం. ఏది మందులు తినే దాంట్లో జాబ్ చేస్తుంది. పెద్ద కోడలు టీచర్, హెడ్ మాస్టరు. అందరికీ నేను నౌకర్లు చేపించింది అన్న. మీరు కష్టపడి మీకు ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళందరూ చేస్తే మీకు తినడానికి తిండి కూడు ఇది ఎంత ఏం లేకుండా నన్ను పరిచయం చేసింది. నాకు చెప్పుకోవటానికి గవర్నమెంట్ జాబ్ ఉండడం వల్ల మీకు పింఛన్ గిట్లా రాదు. ఇంకా రాలు నాన్న. ఆ పింఛన్ రాలు, అందరికి వస్తుంది. ఆ పింఛన్ కూడా నేను నోసుకోలేదు. నా కాడ 4 లక్షలు ఉంటే అడుక్కుర్రు. బీరోలో బంగారం అది ఇది ఉంటే నేను పెళ్ళికి పోయిన నల్లగొండ హైదరాబాద్కు పోతే నా ఇల్లు కూడా కొట్టిర్రు. అందులో కాగితాలు అన్నీ తీసుకుర్రు, బంగారం తీసుకుర్రు, ఇల్లు కూడా కొట్టిర్రు, ఆగమాగం చేసిర్రు. మీరు ఇప్పుడు దేని గురించి వచ్చిరమ్మా ఇక్కడికి? ఏ సమస్య? ఒక్కటే విషయం నాన్న. నా అమ్మగారు ఆస్తుంది విన్నవా. వాళ్ళు అయ్యేది కాదు. 18 ఎకరాల భూమి వాళ్ళకి పట్టా చేసిన. 400 గదాల ప్లాట్ నా ఇల్లు పట్టా చేసుకురు. ఒక్కటే విషయం. వచ్చి అమ్మ బువ్వ పెడతాము, నిన్ను సాస్తాము అని వచ్చి నేను కోరింది ఇస్తే ఏం లేదు. నా ఇల్లు నాకు కావాలి. నా ఇల్లు కట్టుకోవటానికి 40 లక్షలు 50 లక్షలు కావాలి. అవి ఇయ్యనంటే మొత్తం ఆస్తి నా అమ్మగారిది నాకు అప్పచెప్పాలి. ఇంతే. వాళ్ళు సానుభూతిగా వచ్చి నాకు సహాయపడితే విన్నావా. అమ్మ అని వస్తే అది నాకు ఎదురు తిరిగి నీకేది చెప్పో అని నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు బలం ఉండి నన్ను ఆగం చేస్తే నా ఆస్తిని మొత్తం నాకు రావాలి నాన్న. గది నాకు న్యాయం చేయాలి నాన్న. విన్నావా నాన్న. నేను ఎన్ని కష్టాలు పడ్డాను నాన్న ఊళ్ళో తెలుసు. పంపు మేడకేసుకుంటే 10 ఎకరాల మందు కొట్టేది. ఒడ్డు తీసినా, వరం తీసినా, గోడలు పెడితే ఒడ్డు రోడ్ అన్నాడు కదా. మేము అవసరం లేదా పటేలమ్మ అన్నాడు. విన్నావా నాయన. 3 కిలోమీటర్ల దూరం బాయ్. 5 ఏళ్ళు నాన్న. 5 ఏళ్ళ నుంచి అసలు పట్టించుకోవట్లేదు. నేను అనుకున్నా కదా నా బిడ్డ అది అన్నది, నేను అది అన్నది. ఎందుకంటే నా బిడ్డ, నేను బయటికి వెళ్తున్నా, నాకు ధైర్యం ఉంది. నా బిడ్డ ఏమన్నదంటే అమ్మ ఇయ్యాలన్న కోపం రేపు ఉండదు, వస్తారమ్మ నువ్వేం కంగారు పడకన్నాడు. 5 ఏళ్ళు చూసిన. ఇప్పుడు మంచాన పడే ఉంది. వాళ్ళు 5 ఏళ్ళు చదివారు. మంచాన పడితే 1000 అవుతున్నాయి. వాడు ఏడు తెచ్చి చదువుతారు నాన్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మ ఉంది.
వాళ్ళు పట్టించుకోవట్లేదు, కన్న కొడుకులే పట్టించుకోవట్లేరు. నా ఆస్తి నాకు ఇస్తే నేనైనా చచ్చిపోయినంత వరకు మర్చిపోతాను చెప్పి. ఎందుకంటే ఆస్తి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అంటారు ఆస్తి ఇస్తా ఇయ్యను అంటారు. ఆస్తి ఇవ్వాలే, చచ్చిపోయినాక మీరే తినాలి. వినవా? అట్లా కాదంటే నా ఇల్లు నాకు ఇవ్వాలి, పట్టా చేయాలి, నాకు 40-50 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటా, నా బుగుతాన్ని పక్కకు పెట్టుకుంటా. వాళ్ళ కష్టం మాత్రం నాకు అవసరం లేదు.